ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి సమయంలో మరొక అంశాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన భాగ్యానికి వందనాలు తెలియజేస్తున్నాను. చూస్తున్న మీకు మీ కుటుంబాలకును ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అంశంలోనికి వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. టైటిల్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. అంతట యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుచు చూచితిమి, వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమి అని చెప్పాను. ప్రియులరా, ఇది లోతు భావంతో కూడిన అంశం. ఇది యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతానికి ఆయన ఎక్కడ వెళ్ళినా తిరిగి అక్కడికి వచ్చేటువంటి వాడు. అక్కడ పేతురు నివాసం కూడా అక్కడే. వారికి ప్రత్యేక ఒక మందిరం ఉంది, స్థలం ఉంది, మందిరం. ఆ మందిరానికి చేరుకున్నటువంటి వారు అక్కడికి దెయ్యాలు పట్టిన వాళ్ళు బాగు చేయడానికి, వ్యాధులను వాళ్ళు స్వస్థపరచడానికి, అలాగే అపవాది చేత పీడించడం, అనేక సమస్యలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి బాగుపడుతూ వెళుతూ ఉండేవారు. ప్రియులారా, అది హెడ్ క్వార్టర్గా ఉండేది. అయితే ఈ కపెర్నహూముకి రావడానికి, గలిలయ ప్రాంతంలో కపెర్నహూముకి రావడానికి చూడండి, గలిలయ ప్రాంతం నుంచి బయలుదేరి కపెర్నహూము దగ్గరికి రావడానికి మార్గ మధ్యలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు యేసుక్రీస్తు వారు, శిష్యులు కూడా. వారిలో వాళ్ళే శిష్యులు ప్రభు ముందు నడుస్తున్నారు, వీళ్ళు వెనకాల ఉంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్తారు. ఏంటో డిస్కషన్ అండి? నువ్వు గొప్ప, నేను గొప్ప. వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ మాటలు ఆయన విన్న తర్వాత ఆలోచన చేశాడు. ఆయన చేస్తూ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళలో కొంతమంది, ప్రభువా, నీ పేరట అద్భుతాలు ఒకటి చేస్తున్నాడు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మేము చూసాం, కానీ వాడు మనల్ని వెంబడించేవాడు మాత్రమో కాదు అని చెప్పాడు. కాబట్టి మేము అలా చేయొద్దు, అది మంచి పని కాదురా బాబు నాయనా, అది నీకు మంచి పని కాదని మేము వాడిని పట్టుకుని ఆటంకపరిచాం అని ప్రభు దగ్గరకు వచ్చి ఘనంగా చెప్తున్నారు. ప్రియులారా, ఎవరండి? శిష్యులు ఈ మాట. అందుకు యేసు వానిని ఆటంకపరచుకుడి అన్నాడు. ఏమన్నాడు నాయనా? వానిని ఆటంకపరచవద్దు. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆలోచన చేయండి ఒకసారి. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే కదా. వాడు మన దగ్గర రాలేదు అనుకుందాం, మనతో సహవాసంలో లేడు అనుకుందాం, కానీ నా నామం పేరటే కదా వాడు అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి ఎవరి నామోది? నా నామం పేరటే కదా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వాడు దురాత్మలను వెళ్ళగొట్టాడు, అది మంచి కార్యమే కదా. ఆడు ఏదైనా అసహ్య కార్యమే, మనకి ఇష్టంగా ఏదైనా చేయలేదు కదా, మనకి ఇబ్బంది కలిగించే కార్యక్రమం వాడు ఏం చేయలేదు కదా అని శిష్యులను ఆయన మందలించినట్లుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఏమన్నాడు ఆయన? మనకు విరోధి కానివాడు వాడు మన పక్షమున ఉన్నవాడే. చూడండి, వాడిని ఆటంకపరచొద్దు. నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందించగలవాడు ఎవడున్నాడు? చులకన చేసిన వాడు ఎవడైనా ఉన్నాడా లోకంలో? ఎవడో లేడు కదా. ఎందుకు మీరు ఏ పని చేశారని చెప్పి వాళ్ళని మందలించాడు. ప్రియులారా, అదే మార్కు 2వ అధ్యాయము 9:42 చెప్తున్నాడు. చూడండి, నా యందు విశ్వాసం ఉంచి వారిలో నొకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు తిరుగుడురాయి కట్టబడి సముద్రములో పడవేయట వానికి మేలు. క్లియర్గా చెప్పాడండి ఇక్కడ ఆయన. నా యందు విశ్వాసం ఉంచి వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో, వాడి గురించే చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా. నా నామం బట్టి విశ్వాసం కలిగిన వాడిని, నా నామంలో జీవించేటువంటి వాడిని, నా నామం బట్టి బ్రతికేటువంటి వాడిని, నా నామం బట్టి అద్భుతాలు చేసేటువంటి వాడిని, నా నామం బట్టి అనేక కార్యక్రమాలు పాలుపంచుకునేటువంటి వాడిని ఏం చేశారండి మీరు? తిరుగొట్టు రాయి గట్టి వాడిని పట్టుకుని సముద్రంలో పడవేయటం అది మేలని మీరు అనుకుంటున్నారా? ఆలోచన చేయండి. వాడిని వేయాలని మీరు అనుకుంటున్నారు, కానీ అడ్డుపెట్టి అభ్యంతరం కలిగించిన వాడిని ఆ సముద్రంలో పడవేయటం బెటర్ అని చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభు నామను బట్టి మనం ఎట్లా ఉన్నాం? మన తలంపులు ఎట్లా ఉన్నాయి? మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? మానవ జీవితంలో దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం,
యేసుక్రీస్తు కుమారులను చెప్పుకుంటున్నాం. ఐక్యత లేని వాళ్ళుగా, సమాధానం లేని వాళ్ళుగా ప్రతి చోట యేసుక్రీస్తు నామూలనే సువార్త బోధించబడుతున్నది. కానీ నీవు గొప్ప, నేను గొప్ప అని చెప్పుకున్నాడండి సమాజం ఎక్కువైపోయింది ఈ లోకంలో. ప్రియులారా, ప్రభు ఇలాంటి వారి గురించి ఆయన ఉద్దేశం తెలియపరిచాడు. అందుకు ఉదాహరణగా చెప్తున్నాడు చూడండి, నీ చేయి, నీ కన్ను కానీ, నీ చెయ్యి కానీ, నీ కన్ను కానీ, నీ కాలు కానీ, వీటిలో ఏదైనా నిన్ను అభ్యంతరపరిచినట్లయితే వాటిని తొలగించు. కన్ను అభ్యంతరం పట్టిందా, తీసేయి. చెయ్యి అభ్యంతరం పెట్టిందా, తీసేయి. చూడండి, అన్నీ ఉండి పరలోకానికి వెళ్ళకోకుండా నిత్యాగ్నిలోకి వెళ్ళి పడిపోతున్నావేమో, జాగ్రత్త. కానీ చేయి లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ మహోన్నత దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావు కదా, సంతోషంగా గడుపుతావు కదా. ప్రియులారా, జ్ఞాపం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అమూల్యమైన సందేశాలు ఇస్తున్నాడు ఆయన. మీలో గొప్పవాడుగున్నవాడు కడమ ఉన్న చిన్నవాని వలె, చివరి వాని వలె ఉండాలి, చిన్నవాని వలె ఉండాలి. సాధారణంగా పెద్దవాళ్ళందరూ ఏమంటే ముందే ఉంటారండి. కడమ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారండి అంటే మెజారిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, బలము తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, హోదా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అల్పులైన వాళ్ళే వెనక భాగంలో ఉంటారు. కానీ మీలో గొప్పవాడు అల్పుడుగా ఉండాలి, మీలో గొప్పవాడు చిన్నవాడిగా ఉండాలి, మీలో గొప్పవాడు అందరికీ పరిచయం చేసేవాడిగా ఉండాలి. ప్రియులరా, ఆయన ఒకే మాట చెప్పాడు, నేను లోకమును గుప్పై ఉన్నాను అన్నాడు. రెండోది, మనుష్య కుమారుడు పరిచారము, చూడండి, పరిచర్య చేయించుకోవడం రాలేదు కానీ పరిచర్య లోకానికి పంచడానికి వచ్చాడంట ఆయన. పరిచారం చేయించుకోవడం రాలేదు ఆయన. అంటే ఏంటి? సేవలు పొందడానికి ఆయన లోకంలోకి రాలేదు ఆయన. ఆయన సేవని లోకానికి పంచడానికి, లోకాన్ని బాగు చేయడానికి, లోకాన్ని మయంపరచడానికి వచ్చాడు తప్ప, చూడండి ఆయన చూడండి పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచారకుడిగా వచ్చాడు ఆయన లోకంలో. ప్రియులారా, కానీ ఆయన సహాయం చేయించుకోవడం రాలేదండి. మన నుంచి ఆయన పరిచర్య పొందడానికి ఆయన రాలేదండి. మనకు ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడండి. ప్రియులారా, తన్ను తాను తగ్గించుకున్నవాడు రిక్తుడవున విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. వీళ్ళు ఏమనుకున్నారండి? నీవు గొప్ప, నేను గొప్ప, మా సంఘము గొప్ప, మా పౌలు గొప్ప, చూడండి మా పేతురు గొప్ప, అపోలో గొప్ప, ఇలా రకరకాల పదాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియులరా, ఈ మాటలన్నీ ప్రభు విన్నాడు కాబట్టి వారిని ఆ విధంగా ఆయన బోధించాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, మార్కు 10:35 చెప్తున్నాడు, జెబెదయి కుమారులైన మరి యాకోబు, యోహాను ఆయన వద్దకు వచ్చి జెబెదయి అడుగుతుందనమాట, అయ్యా నాకు నా చిన్న రిక్వెస్ట్ నాయనా, నా కుమారులు ఎదురున్నారు నాయనా, వారిదనే పరలోక రాజ్యంలోనైనా మీ మహిమ సింహాసనమందు కుడి భాగమున ఒకరిని, ఎడమ భాగన ఒకరిని ఆయన కూర్చునడానికి అనుమతి నాయనని అడిగింది. ప్రియులారా, ఇది చాలా కఠినమైనటువంటి క్వశ్చన్. ప్రియులారా, ఆమె ఎంతగా ఆశపడిందండి. ఆయన ఒకే మాట చెప్పాడు, అమ్మా ఇక్కడైతే నా ప్రక్కన కూర్చునే అవకాశం నీకుంది, నేను తాగే గిన్నెలో నువ్వు తాగలవా అని అంటే తాగుతానని చెప్తుంది ఆమె. అయితే నేను చేసే కార్యక్రమాలు, నేను పొందే బాప్తిస్మం నువ్వు పొందగలవని అడుగుతున్నాడు ఆయన అక్కడ. అమ్మా నేను తాగే గిన్నెలో నువ్వు తాగలవు, కానీ అమ్మా పరలోక రాజ్యంలో నా మహిమ సింహాసనం మీద కుడి భాగంలో కానీ ఎడమ భాగాన్ని కూర్చోవడానికి ఆ అనుమతి నాకు దగ్గర లేదమ్మా. అది నా తండ్రికే అది చెల్లును. అది ఆయన ఎవరికి సిద్ధపరిచారో అది ఆయనకి తప్ప అది నా చేతిలో లేదమ్మా అన్న విషయాన్ని ఆయన చక్కగా తెలియపరిచాడు. ప్రియులారా, ఎందుకంటే రోజు మనతో ఉంటున్నాడు కదా, మన బంధువు కదా, మనమందరం కలిసి ఉంటున్నాం కదా అనే ఉద్దేశంతో ఆమె చాలా చనువుగా ఈ ప్రశ్న ఆయనకు తీసుకుని వచ్చింది. ప్రియులారా, కాబట్టి ఎలాంటి ఆలోచన కలిబిడలుగా మనం ఉన్నాం. యేసు ప్రభు మనతో ఉన్నాడు కదా, మనం అడిగితే ఇచ్చేస్తాడు కదా, మనవాడే కదా, మన బంధువే కదా అని ఆలోచనలు వారు అడిగారు. ప్రియులారా, సంఖ్యాకాండము 11:27-28 చెప్తున్నారు చూడండి. అప్పుడు ఒక యవనుడు మోషే వద్దకు వచ్చి, ఎల్దాదు మేధాదులు పాలెములో చూడండి ప్రవచించుచున్నారని నూను కుమారుడైన మోషే వద్దకు వచ్చి చెప్పగా,
ఏమని చెప్పారండి? ఒక యవనుడు మోషే యొద్దకు వచ్చి, ఎల్దాదులు మేధాదులు పాలెములో ప్రవచించుచున్నారని మోషే యొద్దకు వచ్చి చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలులకు సంతతికి చెందిన వారు కాదు, అన్యజాతికి చెందిన వారు వాళ్ళు. అయితే వెంటనే నూను కుమారుడైన యెహోషువ ఏమన్నాడంటే, మోషే పరిచారకుడై ఉండి, చూడండి మోషే పరిచారకుడుగా ఉన్నాడు అక్కడ. ఎవరో నూను కుమారుడు యెహోషువ. నా ప్రభువా వారిని నిషేధించుమనెను. ఏంటి ప్రభువా, వెంటనే వాళ్ళు ఆఫ్ చేసేయి. ఎవరినండి? ఎల్దాదుని మేధాదుల్ని. వాళ్ళు మన జాతికి సంబంధించిన వాళ్ళు కాదు, అన్యజాతికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. ఏంటి? వాళ్ళ పాలెములో ప్రవహిస్తున్నారంట. ఎలాంటి ప్రవచిస్తున్నారు? ఎలాంటి ప్రవచనాలండి? జరగబోయే విషయాలు తెలియపరుస్తున్నారంట. ఆత్మవశులు ఎక్కడ మాట్లాడుతున్నారు ప్రియులారా. అందుకు మోషే ఏమన్నాడండి? నీకు రోషము వచ్చినా వారు ప్రవచనాలు చెప్తూ ఉంటే, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగుటకు యెహోవా ఆత్మ నుంచునుగాక. లోకములో అందరూ రక్షించబడాలి, ప్రతి ఆత్మని మహింపరచాలి, ప్రతి వ్యక్తి రక్షించబడాలి అనే ఆలోచన దేవునికి ఉంది తప్ప ఆయన వీళ్ళు వాళ్ళనే ఆలోచన ఆయనకి లేదనే విషయాన్ని క్లియర్గా చెప్పాడు. ఇవాళ మానవ జీవితం ఎలా ఉందండి? నేను గొప్ప, నీవు గొప్ప, నీ సంఘము గొప్ప, నా సంఘము గొప్ప. మొదటి కొరింథీ రాసిన పత్రిక చూడండి 10:12 చెప్తున్నాడు. చూడండి, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనియు, మీలో కక్షలు లేక ఏక తాత్పర్యముతోనూ సన్నద్ధులైన వల్లనియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మేము నేను వేడుకొనుచున్నాను. ఏక తాత్పర్యం అంటే ఒకే ఒక మాట, ఒకే ఒక భాష, ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక భావంతో మనం కలిగి ఉండాలి. క్రీస్తును వెంబడిస్తున్నాం కాబట్టి క్రీస్తు ఆలోచనలో మమేకమైన బిడ్డలుగా మనమందరం కలిసి ఉండాలి. మీలో కలహములు ఉన్నవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చాను. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను పేతురు వాడను అని రకరకాలుగా మీరు విభజించి మాట్లాడుతున్నారు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? ఆయన ఒక్కడే కదా. ఆయన ఒక్క నామములోనే కదా మనం అందరూ రక్షణ పొందేది. ఆయన ఒక్క నామములోనే కదా మనం అందరూ కూడా జీవించేది. ఒక్క నామంలోనే మనం బ్రతుకుతున్నాం కదా. ఆయన విభజించబడలేదు కదా. పౌలు ఆయన శిలువ మరణం పొందాడా? పొందలేదే. సిలువ వేయబడింది క్రీస్తు కాబట్టి సిలువ మన కొరకు సిలువ వేయబడి తన రక్తాన్ని తారబోసి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన చూడండి ఆయనకు భాగస్వాములుగా మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రియులారా, కలహములను పెట్టుకుని రకరకాల సమస్యలు సృష్టించుకుని నేను గొప్ప, నా సంఘము గొప్ప, నా స్థితి గొప్ప అని చెప్పి మానవులుగా మనం మాట్లాడుకుంటున్నాం. కొంతసేపు కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ దినాన్ని సజీవుడు ఉన్నామంటే అది దేవుని కృప అనే విషయాన్ని మర్చిపోతున్నావు. రేపేమి సంభవించినో నీకు తెలియదు కదా. నీ జీవం ఏపాటిదని విషయాన్ని మర్చిపోయి ఇలాంటి ఆలోచనలు పడుతున్నాం. జాగ్రత్త ప్రియులారా. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. వేషధారణ క్రైస్తవులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూసేటువంటి వారు ఉంటారు. పరలోక రాజ్యానికి మనుషులు వెళ్ళనెవరు? వీరు వెళ్ళరు ప్రియులారా. వీళ్ళు ఎవరండి? వేషధారి జీవితాలు గడిపేటండి వాళ్ళు. శాస్త్రులారా, పరిచయలారా అని చెప్పి యేసుక్రీస్తు వారు మరి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన వివరించి మాట్లాడినాడు. ప్రియులారా, ఈ భావన బట్టి మనం ఎట్లా ఉన్నాం? ఏ స్థితిలో మనం ప్రయాణం చేస్తున్నాం? ఎలాంటి ఆలోచన కలిగిన వారుగా మనం ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? మొదటి నుంచి మనం ఎలా రక్షించబడ్డామో, రక్షణ పొందిన నాటి నుంచి అది కడవరకును కొనసాగించబడేలాగా ఉన్నామా? మనకు విరోధి కాని వాడు మన పక్షంలో ఉన్నవాడే కదా. వాడు అద్భుతాలు చేస్తున్నాడు కదా. సంతోషించి వాడి గురించి ప్రార్థన చేయి. వాడు కూడా మహిమ సింహాసనానికి వారసుడుగా ఉన్నాడు కదా. నిశ్చయం జ్ఞాపం చేసుకుంటున్నావా? ప్రియులరా, శిష్యులందరినీ పిలిచి ఆయన మీరు సర్వలోకంలోకి వెళ్ళి అనేక మందిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని చెప్పాడు. ప్రియులరా, అనేక సంఘాలు కట్టమన్నాడు, అనేక స్థలాల్లో దేవుని మహింపరచమన్నాడు. ప్రియులరా, ఇలాంటి స్థితికి ఆయన అనుగ్రహించినప్పుడు మనం ఏ స్థితిలో మనం కలిగి ఉన్నాం? మన విశ్వాసం ఎట్లా ఉంది? దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.
కృప కలిగిన మా తండ్రి మీ కొందనాలు. మీ అమూల్యమైన నామమును బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు అనుగ్రహించిన సందేశంలో మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మనకు విరోధి కాని వాడు మన పక్షాన ఉన్నవాడే. శిష్యులైన వాళ్ళ అజ్ఞానాన్ని గురించి ఆయన వివరించి వారికి సందేశం ఇచ్చాడు ప్రభా. అలాంటి అజ్ఞానం లోకంలో అనేక మంది కలిగి ఉన్నారు తండ్రి. అజ్ఞాన జీవితాన్ని విడిచినైనా జ్ఞానయుక్తం ముందు ప్రయాణం చేస్తూ ప్రభా గొప్పలు చెప్పుకునే స్థితిని విడిచిపెట్టినైనా బిడ్డ భయభక్తులను బిడ్డలాడడానికి తండ్రి లోకమును స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. విత్తబడిన వాకి నీరు గట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. చూస్తున్న బిడ్డల వారి కుటుంబాలు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సర్వ ప్రజలను సర్వ ప్రపంచం తండ్రి లోకముల సమస్త మీరు జ్ఞాపం చేసుకుని మీరు అక్కడ ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయమని సందేశమును ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.